ఇక్కడికి వచ్చి సిడి ఆవిష్కరించిన సానా యాదిరెడ్డి గారు ప్రముఖంగా చెప్పచ్చు. మీరు రేపు సినిమా రిలీజ్ ఎప్పుడు కూడా థియేటర్లు దొరకకపోతే సానా యాదిరెడ్డి గారిని అడగండి, డెఫినెట్గా హెల్ప్ చేస్తారు. చాలామందికి ఆయన అలాంటి విషయాల్లో కోఆపరేషన్గా ఉంటారు. ఇకపోతే నేను సినిమాలు తీసేటప్పుడు నేను టైటిల్కి చాలా ప్రాధాన్యత ఇస్తాను. ఇప్పుడు నాకు మార్నింగ్ అతను వచ్చి డైరెక్టర్ చెప్పినప్పుడు టైటిల్ కొంచెం ట్రెండ్కి దగ్గరగా ఉందనిపించింది. బాగుంది, బీటెక్ లవ్ స్టోరీ. టైటిల్లో సౌండ్ ఉంది అంటే ఆడియన్స్ సినిమాకి వెళ్ళేటప్పుడు కూడా జనరల్గా టైటిల్ కూడా ఒక చిన్న ఇంపార్టెన్స్ ఇస్తుందండి. ఎప్పుడు మంచి టైటిల్ కనీసం ఆడియన్స్ని థియేటర్కి రప్పించడానికి ఒక ఆయుధం లాంటిది టైటిల్ బాగుందండి. నాకైతే నిజంగా కొంచెం సక్సెస్ మూడ్ అనిపించింది. ఇప్పుడు చూసి ట్రైలర్ కూడా చూసినప్పుడు ఫోటోగ్రఫీ బాగుంది, కెమెరామెన్ ఎవరు బాగుంది డెఫినెట్గా. కానీ చిన్న చీరన్న మ్యూజిక్ ఎందుకు రాలేదో కానీ అందరూ రావాలి వచ్చి, అది చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా మనం చేసిన సినిమాని ఎంకరేజ్ చేసుకోవాలి. మనం ఎవరో వచ్చి ఎంకరేజ్ చేయరు ఇండస్ట్రీలో. అలా అనుకుంటే నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నాకు ఎవరూ లేరు అసలు. ఇక్కడ నేను అలా ఎత్తుక్కుంటూ 25 సినిమాలు తీసా. మరి టెక్నీషియన్స్ అనే వాళ్ళు కంపల్సరీగా వచ్చి తనకు తాను పరిచయం చేసుకోవాలి అందరూ. సరే, తనకు కుదిరిపోవచ్చు. చిన్న చీరను ఎక్కడున్నా నీకు ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ మంచి సక్సెస్గా అనిపించింది నాకు. డెఫినెట్గా బాగా చేసి ఉంటావు, ఎందుకంటే గతంలో 2 సార్లు కలిసాడు నన్ను అతను అవకాశం కోసం. ఎనీహో ఆల్ ది బెస్ట్. హీరోస్ ఇద్దరు కూడా అంటే శ్రీకాంత్, రమేష్ బాబు ఇద్దరు కూడా మంచి ప్యాషనేట్గా చేశారు. అండ్ ఈ ఫిలిం బాగా సక్సెస్ అవ్వాలని, వాళ్ళిద్దరికి మంచి పేరు రావాలని, మంచి అవకాశాలు రావాలని, అలాగే ఎల్లారెడ్డి గారికి కూడా మంచి డైరెక్టర్గా మంచి అవకాశం రావాలని కోరుకుంటూ, ప్రొడ్యూసర్స్ కూడా ఈ ఫిలిం డెఫినెట్గా మంచి పాజిటివ్గా ఉండి ఫ్యూచర్లో ఇంకా మంచి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఈ చేతిలో ఒకే బుల్లెట్ ఉంది, ఒకే టార్గెట్ ఉంది. ఆ బుల్లెట్ టార్గెట్కే ఉపయోగించి నీవు దాన్ని నిరూపించుకోవాలి. మళ్ళీ బుల్లెట్ రావు, మళ్ళీ టార్గెట్ రావు మనకి అని వాడిని కూర్చోబెట్టి 1 గంట సేపు సంజాయించారు. మీరు చేయబోయేటటువంటి ప్రయత్నం చాలా ఖర్చుతో కూడినటువంటి విషయం. డైరెక్టర్ చాలా సమర్థవంతంగా ఉన్నట్టుగా కనబడుతున్నాడు. సంగీత దర్శకుడు కూడా కొన్ని లిరిక్స్ అందించినప్పుడు ఆయనలో ఉన్నటువంటి స్పందన వేరే విధంగా ఉంది. దీన్ని బట్టి చూస్తే తెలుగు ప్రజల్ని ఉర్రు తొలగించేటటువంటి ప్రయత్నం ఈ చిత్రం చేయబోతుందని నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ చిత్రంలో పనిచేసినటువంటి ప్రతి ఒక్క కళాకారుడు, నటులు, సాంకేతిక పరమైనటువంటి సంస్థ, దాంట్లో ప్రతి మీరు చూసినటువంటి ఆ బంతిపూల తోటలో ఆ తోట వాళ్ళు ఏ విధంగా సహకరించారో, ఆ తోట వాళ్ళు ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా వాళ్ళకి ఇచ్చేశారు. వాళ్ళు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు ఎంతగానో ఆదరిస్తున్న సినీ పరిశ్రమలోకి నాకు కూడా సినీ గేయ రచయితగా ఈ బీటెక్ లవ్ స్టోరీతో సినీ ప్రవేశాన్ని ఇచ్చినందుకు తెలుగు ప్రజలకు, సినీ కళామ తల్లికి నా కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ చిన్ని చరణ్, తను కూడా ఓ మంచి లిరిక్ రైటర్ అయినా నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి, నువ్వు కొత్తగా వస్తున్నావు కాబట్టి నీ భావాలు కూడా కొత్తగా ఉంటాయి కనుక సరికొత్తగా ఆవిష్కరించుకోవడానికి నీకు ఇదొక అవకాశంగా భావించుకొని కష్టపడు అని నన్ను ఎంతగానో ప్రోత్సహించాడు. బీటెక్ లవ్ స్టోరీ అనేది ఒక డిఫరెంట్ స్టోరీ. ఇప్పటివరకు మీరు ఎన్నో లవ్ స్టోరీ చూసి ఉండొచ్చు, కానీ ఈ డిఫరెంట్ స్టోరీ మీరు స్క్రీన్ మీద చూడాలి. ఒక మూవీ తీసాక ఆ కష్టం ఏందో నాకు తెలిసింది. ఇవన్నిటికీ కారణం మా నాన్న. నేను ఎప్పుడు ఏం చేసినా నాకు పిల్లల సపోర్ట్ ఇచ్చాడు మా ఫాదర్. నన్ను చాలా ఎంకరేజ్ చేసి ఒక ఫ్రెండ్లా చూశాడు. మా ఫాదర్ ఏమో ఫ్రెండ్లా చూశాడు అండ్ మా డైరెక్టర్ ఏమో నన్ను కొడుకులా చూశాడు. బీటెక్ లవ్ స్టోరీ నాది కూడా బీటెక్ అయిపోయిన తర్వాత ఇమీడియట్గా బీటెక్ లవ్ స్టోరీ చేసి 2011 ఏప్రిల్ 4th ఎగ్జామ్ రాసి 4/2 రాసి కోర్స్ నేర్చుకొని తర్వాత సినిమా చేశాం బీటెక్ లవ్ స్టోరీ. మన బీటెక్ లవ్ స్టోరీలో ఏం జరుగుతుందో అదే ఇందులో అదే జరుగుతుంది. సేమ్ క్లాస్ డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే డిఫరెన్స్ ఉంటుంది. ఇద్దరు యాంటీ
బోత్ ఆర్ యాంటీ. నేను రమేష్ అన్న ఎప్పుడు కొట్లాడుకున్నా మళ్ళీ ఏదో ఒక రోజు కలుస్తాం, కొట్టుకుంటాం వీలైతే, కానీ ఎడిటింగ్ రూమ్ రాగానే ఒకరి మీద ఒకరు కూర్చుంటాం. ఎప్పుడు నేను శ్రీకాంత్ పైన కూర్చోలేదు, శ్రీకాంత్ నా పైన కూర్చున్నాను. అది మాత్రం నిజం. డైరెక్టర్ ఒక కన్ను, మా కెమెరామెన్ డిఐ రత్నాకర్ నిజంగా అర్ధరాత్రి అయినా కూర్చొని చేసేటోళ్ళమండి. పంజాగుట్ట దగ్గర దోశలు తినుకుంటా నైట్ అర్ధరాత్రులు నలుగురం ఒక రోజు అయితే పిట్టులా అయిపోయింది బండి, నడుచుకుంటూ వచ్చినాం అందరం. రత్నాకర్ అన్నయ్య ఉన్నావా? కానీ మా బాబాయ్ నిజంగా సినిమాకు ప్రాణం పోయి, సినిమా ఇంత అందంగా ఉందంటే కారణం మా బాబాయ్. ఎల్లారెడ్డి రాస్తే కెమెరామెన్ మొత్తం వ్యూగా చూపించాడు మొత్తం లొకేషన్తో. నా సాంగ్ ఉంది, ఫస్ట్ సాంగ్ నిజంగా అందరికీ నచ్చింది. ఒకటి ఐటమ్ సాంగ్, ఫస్ట్ సాంగ్, ఇది అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాం. బట్ నా ఫేవరెట్ సాంగ్ మహయ్యారే. ఇంకోటి ఏంటంటే ప్రతి సినిమాలో ప్రొడ్యూసర్స్ జెంట్స్ ఉంటారు, బట్ నా సినిమాలో ఫస్ట్ ఇద్దరు లేడీస్ ప్రొడ్యూసర్స్, బోతార్ వనజ రేణుక. ఈ సినిమా ఇక్కడ రావడానికి కారణం బోత్ వాళ్ళ ఇద్దరు అండర్స్టాండింగ్. మాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఎలాంటి ఏం ప్రాబ్లమ్స్ లేకుండా మమ్మల్ని ఒక కొడుకులా ఆదరించి వనజ గారు, రేణుక గారు ఏ ప్రాబ్లం ఫైనాన్షియల్ ఎలాంటి ప్రాబ్లం లేకుండా రోజు ప్రశాంతంగా మంచి ఫుడ్ పెట్టేది. నిజంగా ఆంటీ గారు ఉన్నారా? ఇంటికి వెళ్ళినప్పుడు ఎప్పుడు మంచి డైలీ నాన్ వెజ్ పెడతారండి. వెళ్ళాననుకో నిజంగా నాన్ వెజ్ తినకుంటే అసలు బయటికి పంపేది. ఇంటికి వెళ్తే కంప్లీట్ చేసి మా ఇద్దరిని హీరోగా బయట ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. నిజంగా నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే మరో జన్మనిచ్చింది మా అంకులే, నిజంగా చెప్తున్నాను. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను నిజంగా, కానీ ఎప్పుడు వచ్చినా ఇంటికి వచ్చిన నాన్ వెజే పెట్టాలి. అందరికీ నమస్कार, ना पेरू गहना वशिष्ठ एंड आई एम रियली थैंकफुल. मतलब सीरियसली बहुत 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 ज़्यादा थैंक यू कि आप लोग यहाँ पे आए, और विदाउट मतलब आप लोग की ब्लेसिंग्स के बिना हम लोग की मूवी कभी भी सक्सेसफुल नहीं हो सकती. आई एम सो सॉरी मैं लेट हो गई. एक्चुअली मैं खुद की वजह से लेट नहीं, साले फ्लाइट वालों ने लेट कर दिया, बट दैट्स ओके, होता रहता है. थैंक यू. ఈ బీటెక్ లవ్ స్టోరీ టైటిల్ తగ్గట్టే మూవీ కూడా ఉంటుంది, చూసి అందరూ ఆనందపడతారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా చెప్పాలంటే మా వారు ఇంకా చాలా కష్టపడారు మూవీకి. మేము జస్ట్ ముందల్ని వెనక మాత్రం మా వారు బద్రీనాథ్ గారే కో ప్రొడ్యూసర్. టీం అందరూ చాలా కష్టపడినట్టు తెలుస్తుంది, అండ్ ఇక్కడ వాళ్ళ ఆనందం కూడా కనిపిస్తుంది. అండ్ మన ఇండస్ట్రీకి చాలా ఇంపార్టెంట్ అండి, ఇలాగా మంచి కాన్సెప్ట్తో చిన్న చిన్న మూవీస్ ఇంకా బాగా రావాలి. అండ్ దాన్ని ప్రేక్షకులు అందరూ కూడా ఆదరించాలి, అందరూ తప్పకుండా చూడాలి. రివ్యూలు చదివేసి ఆగిపోకూడదు, తప్పకుండా అందరూ వచ్చి చూస్తారు అండ్ సక్సెస్ చేస్తారు. అండ్ ఈ ప్రొడ్యూసర్స్ మళ్ళీ మళ్ళీ మూవీస్ తీయాలి. అండ్ గుడ్ లక్ టు స్టార్ కాస్ట్ అండ్ హీరో హీరోయిన్స్ కూడా. అండ్ ఆజాన్ బాహులు లాగా ఉన్నారు చక్కగా, మంచిగా. నాకు తను చూస్తే సందీప్ కిషన్ గుర్తొచ్చాడు. సో గుడ్ లక్, మీకు కూడా గుడ్ లక్ అండి. అండ్ ఫర్ హీరోయిన్ అండ్ డైరెక్టర్ చాలా కష్టపడినట్టు కనిపిస్తున్నారు. సో టు ఎంటైర్ క్యాస్ట్ అండ్ క్రూ గుడ్ లక్, మీరు తప్పకుండా హిట్ కొడతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ యాక్చువల్లీ మాట్లాడాలంటే చాలా ఆనందంగా, రెండోది కన్నీళ్ళు కూడా వచ్చేస్తున్నాయి, ఆపుకోవాలి కష్టంగా ఉంది. అనుకోలేదండి, ఒక కళ, ఒక 30 ఏళ్ళ కళ, చాలా ఆనందంగా ఉంది. ఎంతోమంది ఇండస్ట్రీకి వచ్చారు, ఏదేదో చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేది తెలియదు, కానీ నా వరకు మాత్రం చాలా కష్టపడ్డానండి. నాకు అన్ని విధాలుగా ఎప్పుడూ నన్ను సపోర్ట్ చేసినటువంటి నా స్నేహితుడు, వాళ్ళు నన్ను పరిపరి విధాలుగా పోలుస్తున్నారు, కానీ వాళ్ళైతే ఎప్పుడు నాకు స్నేహితులే. రమేష్ బాబుకి నిజంగా ఎప్పటికీ లైఫ్ లాంగ్ రుణపడి ఉంటాను. ముఖ్యంగా నేను ఇండస్ట్రీకి రావడానికి కారణము మా నాన్నగారి ప్రోత్సాహం, ఆయన ఇచ్చినటువంటి కాన్ఫిడెన్స్ నేను ఈరోజు మీ ముందర నిలబడుకోగలుగుతున్నాను. సో ప్రతి కొడుక్కి
మా నాన్న లాంటి నాన్న ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక సినిమా విషయానికి వస్తే ఫస్ట్ ప్రొడ్యూసర్స్ గురించి చెప్పాలండి. ప్రొడ్యూసర్స్లో నాకు చాలా ఇద్దరు ప్రొడ్యూసర్స్ ఉన్నారు ఈ మూవీకి. ఒక ప్రొడ్యూసర్ గారు మీ కళ్ళ ముందు లేకపోయినా ఆమెకు ఎప్పుడు మేము కళ్ళ ముందర కదులుతూ ఉంటాము, అంతగా మమ్మల్ని ఆదరిస్తుంటారు ఆమె కూడా. సో అన్నిటికంటే ఎక్కువగా చెప్పాలంటే ఇంట్లో నాకు ఒక నాన్న ఉన్నాడండి. మా నాన్న, అమ్మ, తమ్ముడు, చెల్లి, నాకు ఈ మధ్య మ్యారేజ్ అయ్యి అందరు ఉన్నారు. కానీ నేను ఇక్కడ హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నాకు ఒక నాన్నగారు ఏర్పడ్డారు, ఆయనే బద్రీనాథ్ గారు. నాకు అక్కడ ఉంటే ఎంత భయం ఉంటుందో ఇక్కడ ఉంటే కూడా అంతే భయం ఉంటుంది. ఈయన ఏమంటాడో ఏమో, అరే అటు బయటికి వెళ్ళిపోతే ఎక్కడికి వెళ్ళావు అనేసి ఫోన్లు చేస్తారు, అరే ఈయనకు సమాధానం చెప్పాలనేసి నేను ఆగిపోవాల్సి వస్తుంది కొన్ని పనులు. సినిమా కూడా ఎందుకు సినిమా చూసేటప్పుడు ఆయన ఫోన్ ఎత్తాలంటే కూడా ఒకసారి భయం వేస్తుంది అనమాట. ఏమండి సినిమా హాల్లో ఉన్నారా అంటాడు, అంతే అయిపోయి నాకు ఇంకా మాటలు రావు. అంత ఒబిడెంట్గా ఉంటాము. సో బద్రీ గారికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. దాని ప్రొడ్యూసర్ వంజా గారు, మేడం నిజంగా మేడం చాలా అన్ని విషయాల్లో చాలా చాలా కోఆపరేట్ చేశారండి మాకు. మేము మీకు ఇక్కడే కాదండి ఎక్కడైనా సరే ఒక పార్ట్నర్స్ అన్నప్పుడు లాట్ ఆఫ్ ఇష్యూస్ అండ్ కామెంట్స్ జరుగుతూనే ఉంటాయి. బట్ అన్నిటికీ ఎదురు నిలబడి దాన్ని సాల్వ్ చేసిన సిచ్యుయేషన్స్కి కారణం ఎవరంటే వంజా గారే. ఆమె లేకపోతే ఈ సినిమా ఎప్పుడో ఆగిపోయి అటకెక్కేసిండేది. మా సినిమాని ఇంత ఇదిగా జరగడానికి, దట్ మీన్స్ ఇంత బాగా రావడానికి కారణం వంజా గారు. అండ్ దెన్ మా హీరో విషయాన్ని చెప్తా అండి. హీరోస్ గురించి మాట్లాడాలి ఒక 2 minutes. హీరో శ్రీకాంత్ అండ్ హీరో రమేష్ బాబు. సో యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఆన్ స్క్రీన్ చాలా బాగుంటుంది. మీకు లైవ్లో ఇప్పుడు వీళ్ళు ఎంత క్లోజ్గా ఎంత నార్మల్గా బిహేవ్ చేశారో అంతే నార్మల్గా మీకు ఆన్ స్క్రీన్ కూడా సీన్స్ ఉంటాయి. అండ్ దెన్ బ్యూటిఫుల్ హీరోయిన్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే పాపం తనకి తెలుగు కొంచెం కొంచెం వచ్చేటప్పుడు ఇప్పుడు బాగా వచ్చేసింది, బాగా మాట్లాడుతుంది కూడా. నాతో అయితే బాగానే మాట్లాడుతుంది తెలుగులో, మరి ఇక్కడ అంతా హిందీలోనే మాట్లాడేసింది, అది కొంచెం బాధగా ఉంది. సో థ్యాంక్స్ గెహన్నా కమింగ్ టు దిస్ ఆడియో ఫంక్షన్. అండ్ దెన్ ముఖ్యంగా ఈ సినిమాలో టెక్నీషియన్ల గురించి అండి. టెక్నీషియన్లు చాలా బాగా, అసలు నిజం చెప్పాలంటే మాకు ఒక్కొక్క దొరికిన టెక్నీషియన్ ఒక్కొక్క దేవుడు అండి. మనకు దేవుళ్ళ పేర్లు చెప్తే చాలా మంది పేర్లు గుర్తుకు వస్తాయి మన తెలుగు సాంప్రదాయాలు. సో అలా ప్రతి ఒక్కరూ నాకు దేవుళ్ళే.